మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు అనుకున్న స్థాయిలో పురోగతిలో ఉంటాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కొన్ని విషయాల్లో ఎవరు సాధించినటువంటి విజయాలు సాధించగలిగామన్న సంతోషం మీకు కలుగుతుంది. ఇతరుల కోసం, ఇతరుల శ్రేయస్సు కోసం మీరు పాటుపడడమే కాకుండా అందరూ బాగుండాలనే ఒక నిర్ణయం తీసుకుని దానికోసం మీరు పడిన కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. దీనివలన అందరూ లబ్ధి పొందుతారు. అందరూ మీ తెలివితేటలని, సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. వివాహం కాని వారికి ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. అన్ని విషయాలను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భగవంతుడి మీదే భారం వేయకుండా మానవ కృషి కూడా ఉండాలని శ్రమిస్తారు కూడా. పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందాలని మీరు ఆశించినా, సానుకూలమైన వాతావరణం ఏర్పడినా కొంతమంది వ్యక్తులు అడ్డుపడడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది. న్యాయపరమైన అంశాలు కూడా పరిశీలనలోకి వస్తాయి. వాటిని దాటుకుని మీకున్న మెరిట్ రావాల్సిన ప్రయోజనాలు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పిల్లల మాట వింటే గౌరవం, లేకపోతే అవమానం మిగులుతుందని సరిపెట్టుకుంటారు. మారుతున్న సామాజిక ధోరణులను, విశ్వ సంస్కృతిని ఎదుర్కోలేమన్న నిర్ణయానికి వస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో, వాళ్ళకి సంబంధించిన పురోగతి విషయాల్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. గతంలో మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతి లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కాలంతో పాటు మనం వెళ్ళాలని నిర్ణయించుకోండి. కొన్ని సందర్భాల్లో మనసు నొచ్చుకున్నప్పటికీ మనం వెళ్ళే దారి కరెక్టా కాదా అని నిర్ణయించుకొని ముందుకెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. లోన్లు ఎంతవరకు తీర్చగలిగితే అంతవరకు తీర్చడం మంచిది. విదేశాల్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారం రొటేషన్స్ బాగుంటాయి. ఏది ఏమైనా సరే వ్యాపారంలో ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన తీరు అందరికీ నచ్చుతుంది. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొన్ని అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా ఇదివరకు ఏదైతే నష్టపోయారో అది నష్టం కాకుండా ఈ వారం మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి